కృష్ణుడు యుద్ధ భూమికి చేరుకున్నాడు. ప్రపంచం నలుమూలల నుంచి యోధులు కౌరవుల, పాండవుల సైన్యంలో వచ్చి చేరుతున్నారు. ఆ కాలంలో ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంది కురుక్షేత్రం జరగడం కోసం. కురుక్షేత్రంలో గెలిస్తే వీరుడు మరణిస్తే యోధుడు ఆ స్థలంలో యుద్ధం చేస్తూ మరణిస్తే వీరస్వర్గం వస్తుంది అని నమ్మకం. కురుక్షేత్రం జరిగే స్థలానికి కౌరవులు పాండవులు చేరుకున్నాడు. రథం పైనుంచి ధర్మరాజు దిగి కౌరవుల సైన్యం వైపు వెళుతున్నాడు. అతని వెనకే శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు వెళ్లారు. ధర్మరాజు సరాసరిగా భీష్ముడు దగ్గరికి వెళ్లి నన్ను దీవించండి తాతయ్య అని అన్నాడు. అప్పుడు భీష్ముడు తథాస్తు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు మీరు తథాస్తు అని దీవించారు కాబట్టి మా శత్రు సైన్యం చనిపోవాలి, అసలు మీకు చావే లేదు కదా, అది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇంకా యుద్ధం మొదలే కాలేదు, నువ్వు అప్పుడే అడిగితే ఎలా, సమయం వచ్చినప్పుడు చెప్తాను, యుద్ధం ప్రారంభించండి అని అన్నాడు. వాళ్ళకి విద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్లి దివ్యం చమని అడిగారు. ద్రోణాచార్యుడు కూడా తథాస్తు అని పంపించాడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఇంకొక కొన్ని నిమిషాల్లో జరగబోతుంది. అనగా అర్జునుడు తన రథసారథిగా ఉన్న కృష్ణుడిని ఒక మాట అడిగాడు. కౌరవుల సైన్యం, పాండవుల సైన్యం మొత్తం కనిపించేలా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లమని. అప్పుడు శ్రీకృష్ణుడు అలానే తీసుకువెళ్లాడు. అప్పుడు అర్జునుడు ఆ రెండు సైన్యాన్ని చూసి, వాళ్లలో ఎవరో నాకు శత్రువులా అనిపించడం లేదు. ఈ యుద్ధం చేయడం వల్ల రక్తము ఏరులై పారుతుంది. ఎన్నో మూగ జీవాలు నాశనం అయిపోతాయి, ఎంతో మంది ప్రాణాలు బలి అవుతాయి. ఇలాంటి యుద్ధం మనకి అవసరం లేదు, నాకు యుద్ధం చేయాలని లేదు అని తన చేతిలో ఉన్న గాంధీవాన్ని కిందకు వదిలేసి బోరున ఏడవసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వే నా అర్జున ఇలా మాట్లాడేది అని. ఇంకా జరగని యుద్ధం కోసం, ఇంకా పోనీ ప్రాణాల కోసం భయపడి ఎందుకు నువ్వు అడుగు వెనక్కి వేస్తున్నావు? నువ్వు చేస్తున్నది ధర్మ యుద్ధమే కాని ఆ ధర్మ యుద్ధం కాదు. లే అర్జున భయపడకు, నేను ధర్మం ఎటుందో అటే ఉంటాను, నేను ఉన్న వైపు ఖచ్చితంగా విజయం వరిస్తుంది అని తన విశ్వరూపం చూపించాడు. ఆ విశ్వరూపంలో మొత్తం సూర్యచంద్రులు, ముల్లోకాలు, స్వర్గం, నరకం అన్నీ కనిపించాయి. ఎప్పుడు అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నాతో ఉంటే నాకేంటి భయం అని తన కళ్ళు తుడుచుకుని కింద పడిన గాంధీవాన్ని తీసుకుని కురుక్షేత్ర మహాసంగ్రామానికి తీసుకువెళ్ళు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేరుగా రథాన్ని తీసుకువెళ్లి ధర్మరాజు రథం పక్కన పెట్టాడు. అప్పుడు అర్జునుడు అన్నా యుద్ధం మొదలు పెట్టమని చెప్పు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు సైనికులకి మొగించండి రణబేరి అని అన్నాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది.